శ్రావణ మాసం ఆరంభం వేళ వరలక్ష్మీదేవి కరుణించిందో ఏమో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో రాబోయే వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి లక్ష్మీ కాసులు సమర్పించుకునే మహిళలకు జ్యువెలరీ దుకాణాల్లో కాసులు కాంతులీనుతూ కనిపిస్తున్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1250 రూపాయలు తగ్గగా ఈ రోజు 450 రూపాయలు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న 1360 రూపాయలు తగ్గగా ఈ రోజు 490 రూపాయలు తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 92,100 రూపాయలుగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,480 రూపాయలుగా నమోదైంది. గడిచిన వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు 2 రోజులుగా ఊరటనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నేడు 92,100 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 1,480 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 92,250 రూపాయలుగా, 24 క్యారెట్ల ధర 1,630 రూపాయలుగా కొనసాగుతోంది. మోడల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం కాబట్టి వరలక్ష్మి వ్రతంలోని కాసు గానీ ఎనీథింగ్ ఏదైనా ఐటమ్ పెట్టుకోవాలని ఆచారం అనమాట. కానీ ఇప్పుడు గోల్డ్ చూస్తే కొనే పరిస్థితిలో లేము కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏమైనా తగ్గితే ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఆలోచనలో ఉంది. అదొక ఇదండి, అంతే. ఇంకా సెంటిమెంట్ పరంగా తరతరాలుగా వస్తుంది కాబట్టి మేము పెట్టాలని చెప్పేసి ఆచారం అనమాట. దానివల్ల తగ్గితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నాం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కొంచెం తీసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటది అనమాట. కానీ పెట్టాలి కంపల్సరీ అన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు కాబట్టి కొంచెం తగ్గితే బాగుంటది అని చెప్పేసి ఆలోచన అన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటే మన తాతలు మన అమ్మమ్మ కాడ నుండి తరతరాలుగా వస్తుంది కాబట్టి అందరూ పెట్టుకుంటున్నారు. మేము కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా తీసుకోవాలి. అది మేము కష్టపడిన దాంట్లో రూపాయి తగ్గించుకొని దాచుకొని ఈ సంవత్సరానికి ఒకటైనా కొనుక్కోవాలి అని ఆతృతగా చూసుకొని ఉంటాం. ఇలాగ రేట్స్ పెరిగిపోయి ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వరలక్ష్మి వ్రతంలోపు కొంచెం తగ్గిన తీసుకోవాలి అని అనుకుంటున్నాము. చిన్నదన్నా కొనాలని మాకు ఆశ. కాకపోతే మేము పెట్టుకోవాలని కూడా ఉంటది. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ లోపు ఎంత తగ్గినా పర్వాలేదు, తగ్గాలని మాత్రం అనుకుంటున్నాం.